అదా మ్యాటర్ 10 తర్వాత. ఇదిగోండి అసలు సిసలైన బుట్టలు ఇక్కడ ఉన్నాయి చూడండి. జనం కూడా చూడండి ఎలా ఉన్నారు. పనికిరాని కాయలు పెడతారు నీకు. పనికిరాని కాయలు 400 500 ఉత్తిది. అది 500 అదేముండదు. మా అన్ని ఒకేలా ఉంటాయి కదా. 4 6 18 28 30 చూడండి. ఇన్ని కాయలు అయితే మొత్తం పేర్ చేసాము. ఒకసారి ఈ కాయ చూడండి, పాడైపోయింది అనమాట. ఇలాంటివి ఉన్నాయి. ఒకసారి దీని సంగతి తర్వాత చూద్దాం. పావని నాకైతే ఈ మామిడికాయ సెలెక్ట్ చేసి నీట్ గా కడిగేసి ఇచ్చిందండి. ఎట్లా 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 అనుకోవాలి, ఇట్లా మెత్తగా చేసుకోవాలా? అయ్యో బాబోయ్, మామూలు స్వీట్ లేదు బాబోయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. డైలీ వీడియో స్టార్ట్ చేసే 2 days అవుతుంది కదండి. నిజంగా చాలా మంది అంటే రెగ్యులర్ వ్యూవర్స్, పాత వ్యూవర్స్ అందరూ వస్తున్నారు. మీరందరూ కామెంట్స్ పెడతా ఉంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. అలాగే కొంతమంది డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా అడుగుతున్నారు, కుకింగ్ వ్లాగ్స్ తో పాటు. అంటే అవి ఇవి కలిపి చూపించండి, సరదాగా మీరు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, అసలు మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు, అవన్నీ చూపించమంటున్నారు. అవన్నీ కూడా అప్కమింగ్ వ్లాగ్స్ లో అయితే వస్తాయి. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. మరైతే ఈ రోజు మన వీడియో ఏంటంటే విజయవాడలో, అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను చాలా వీడియోస్ అనమాట. ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో చేసి ఇప్పుడు ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను. ఆ ప్లేస్ ఏంటంటే చాలా తక్కువ రేటుకే మామిడిపల్లి దొరుకుతాయంట. అంటే నైట్ 9 దాటిన తర్వాత 1 గంట వరకు 2 గంటల వరకు కూడా అమ్ముతారంట ఒక ప్లేస్ లో. అది కూడా ఎంత తక్కువ కంటే పావని మనం వెళ్ళాం కదా, అప్పుడు ఎంత చూసాను వెళ్ళాం, బుట్ట 400 500కి అమ్మేస్తారు అన్నారు కదా. బుట్ట 400 500 అంట. మేము లాస్ట్ టైం వెళ్ళాము. సో ఇప్పుడు అదంతా ఎందుకులే గానీ ఇప్పుడు మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తానమాట. ఎలాగో మన ఇంట్లో కూడా మామిడిపల్లి తీసుకుందాం అనుకుంటున్నాము. ఆ సంత, ఆ ప్లేస్ అది మీ అందరికి చూపిస్తాను. మీకు ఉపయోగపడితే తీసుకోండి. సరదాగా అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అన్ని చూద్దాం సరదాగా మార్కెట్ కి వెళ్ళి. ఇప్పుడైతే టైము నైట్ 9 దాటింది అనమాట. ఇప్పుడైతే మనం బండి మీద వెళ్ళొద్దండి, జస్ట్ ఆటో బుక్ చేసుకుని సరదాగా మనం విజయవాడ చూసుకుంటే ఆ మార్కెట్ కి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి, అసలు నిజంగానే 400-500కి వస్తున్నాయా అనేది అంతా కూడా క్లారిటీగా చూద్దాము. అలాగే మామిడికాయలు కొన్ని కూడా చూద్దాం, ఎలా ఉంటాయి కూడా చూద్దాం. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా లాగైతే స్టార్ట్ చేద్దాం. మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దాం. పదండి. రేణు, ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఊరు వెళ్తున్నాం రా. ఎందుకు అడిగి చెప్పలే నేను ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇప్పుడు మనం వెళ్ళే ఒక ప్లేస్ ఉందిరా. ఆ ప్లేస్ లో మామిడి పళ్ళు బొట్ట అంటే ఒక 50-60 కాయలు. నూజివీడు కాదు, ఇప్పుడు అర్ధరాత్రి నూజివీడు వెళ్తామా? సరే, ఆ ప్లేస్ చూపిస్తాను నీకైతే. వెళ్దామా? అంగండి వెనకాల ఆటో కూడా వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం. ఇంకా అన్న ఏంటి చిరంజీవి గారి ఫ్యాన్ ఏంటి నువ్వు? ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యుండి మరి చిరంజీవి గారిది, అల్లు అర్జున్ది, ప్రభాస్ ది పెట్టుకున్నా. ఎన్టీఆర్ ఎక్కడ ఉందా? అవునా? ఓకే ఓకే. బెంజ్ గారు అది మహారాష్ట్ర కార్ అంటరా, ఎలక్ట్రికల్ కార్. అది కూడా మొత్తం రోడ్డుకి అడ్డంగా పెట్టేశాడు. ఇదిగోండి ఇక్కడ కూరగాయల షాప్ ఉందిగా, ఇదే మేము రోజు కూరగాయలు తెచ్చుకునే షాప్ అనమాట. ఇదా ఎలక్ట్రికల్గా? నువ్వు ఎంత అన్నావు అన్నా? 2 కోట్ల? 2 కోట్ల? అది మా వాడు 60-70 అంటున్నాడు. ఏమో మీ ఎవరికన్నా బెంజ్ కార్ ఎంత ఉంటుందో తెలిస్తే కామెంట్ చేయండి. ఎలక్ట్రికల్ కారు చూడండి. మా ఏరియా కూడా మినీ ఈట్ స్ట్రీట్ లో తయారవుతుంది అనమాట. కరెక్ట్ గా టైం 9:30 అయింది. మొత్తం రోడ్డు అప్పుడే ఖాళీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం గొల్లపూడి వై జంక్షన్ దాటి వచ్చామండి. గొల్లపూడి వై జంక్షన్ లో ఈ దాబా ఏదైతే ఉందో రాయల్ పంజాబీ దాబా, సిట్టింగ్ అది బాగుంటది. ఎప్పుడైనా ట్రై చేద్దాం మనం. అక్కడ ఏంటంటే నాకు ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం అనమాట. 190 రూపీస్ ఎంత ఉంటుంది అంటే బోన్లెస్ వస్తుంది అనమాట. వైట్ కలర్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుంది. బోన్లెస్ అయితే 220 ఎంత ఉంటుంది. అంటే నేను తిని 3-4 నెలలు అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ పెరిగింది కాబట్టి రేట్లు పెరగొచ్చేమో. ఈ మధ్యకాలంలో అయితే వెళ్ళలేదు. చూద్దాం, ఎప్పుడైనా వెళ్ళి సరదాగా బ్లాగ్ చేద్దాం. భవానీపురం చర్చ్ సెంటర్ అండి ఇది. ఒకప్పుడు ఇదంతా మా అడ్డా అనమాట. మొత్తం ఈ ఏరియా అంతా భవానీపురం. అహ్మద్ రజా స్టార్ బిర్యానీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇలా సితారా సెంటర్కి వచ్చిన తర్వాత మార్నింగ్ పొద్దున 5 ఆ టైంలో ఈ వ్యూ అయితే సూపర్ ఉంటుందండి. కొండలు పైన లైట్ గా ఫాగు బాగుంటదిలే. చిట్టినగర్ టన్నెల్. ఈ టన్నెల్ నుంచి వెళ్ళినప్పుడల్లా భలే ఉంటదండి. ఏదో తెలియని ఫీలింగ్ బాగుంటది. లోపల ఊరొచ్చేస్తుంది హార్న్ కొడితే బండి వేసుకొచ్చినప్పుడు. మన చిట్నగర్ లో టన్నెల్ ఈ ఏరియాలో ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. సరదాగా ఎప్పుడైనా కలుద్దాం. దగ్గరే మనకి. ఎంత సౌండ్ వస్తుంది చూడండి, మొత్తం రీసౌండే హార్న్ కొడితే ఇక్కడ. అయ్యి బాబోయ్, అమ్మయ్య రీసౌండ్ తగ్గింది. కానీ లోపల రీసౌండ్ వచ్చినా బాగుంటది. ఆ టన్నెల్ లోపల నుంచి వెళ్తా ఉంటే అదొక ఫీలింగ్ అంతే. ఆటో అన్నా నీకు చిట్నగర్ ఐడియా ఉందా? ఈ ఏరియాలో అదే ఈ కిందకి లోపలికి వెళ్తే ఎక్కడో 10 రూపాయలకి 5 రూపాయలకి టిఫిన్ దొరుకుతుందంట. నీకు తెలుసా? అది ఎక్కడో చిన్న ఇంటి దగ్గర అమ్ముతారంట. ఎక్కడో ఐడియా లేదా? ఓకే. అంటే నేను ఎక్కడ చూసానంటే ఫారెన్ అబ్బాయి వ్లాగ్స్ చేస్తాడు.
మన అబ్బాయి పేరు ఏదో ఉంది, నెదర్లాండ్స్ అబ్బాయి ఉంటాడు, ఇక్కడే భవానీపురంలో గట్రా తిరుగుతూ ఉంటాడు అనమాట. అంటే నేను వీడియోస్ చూడటమే కానీ ఎప్పుడు కలవలేదు. అబ్బాయి వ్యూస్ ఆఫ్ ఏదో ఉంటుంది, నాకు ఐడి గుర్తు రావట్లేదు కానీ సడన్గా నెదర్లాండ్స్ అబ్బాయి అనమాట. తను ఇక్కడికి వచ్చి చేసేవాడు బ్లాగ్స్. అవి నాకేంటంటే తర్వాత ఎన్నిసార్లు నేను ప్రయత్నించి చాలా సార్లు వచ్చాయి ఇక్కడికి. 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి బోండాలు, 5 రూపాయల దోశలు స్పాట్ అంటది. అసలు ఎంత ఎదిగానో దొరకలా. మీకు ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి, అలాంటి ప్లేస్లో అయినా పర్లేదు. రైల్వే స్టేషన్ వచ్చేసామండి మన డెస్టినేషన్కి. అయితే మీకు ఈ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది అంతా క్లియర్గా చెప్తాను. అన్న క్యూఆర్ కోడ్ ఉందా? ఏం నాది సిగ్నల్ రావట్లా. వచ్చింది 135 అన్న 150 చేశాను. థ్యాంక్ యూ అన్న. వంట. సో మనం అయితే డెస్టినేషన్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ ఎక్కడ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే విజయవాడలో ప్రభాస్ కాలేజ్ అని ఉంటుంది. గూగుల్లో కొట్టారంటే వచ్చేస్తుంది. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అనమాట. ఈ కాలేజ్ దగ్గరకు వస్తే మీకు అటుగాని అది కొంచెం చూసారా ఆపోజిట్ ఏంటో పచ్చికాయలు ఉన్నాయి, కానీ అటుగాని ఎటు చూసినా సరే మీకు మామిడికాయలే ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు ఈ లైన్ అంటే వెళ్ళిపోదాం ప్రభాస్ కాలేజ్ ఆపోజిట్ రోడ్లకి. ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి మొత్తం ఫ్రూట్స్ మార్కెట్ అనమాట. అంటే రోడ్ మీద పెట్టి అమ్ముతారు. మీకు చూపిస్తారు చూడండి. కాయ బంగినపల్లి 20, బంగినపల్లి అక్కడ 20 రూపాయలు, కొద్దిగా ఎదరైతే 30 రూపాయలు అంట. బంగినపల్లి ఒక్కొక్క కాయ బండి మీద. కాయల రేట్లు కూడా అమ్మేస్తున్నారు. అంటే 10 కాయలు 300, డజను 360 రూపాయలు. అది లెక్క. ఇక్కడ చూడండి బంగినపల్లి కాయ 25 రూపాయలు అంట. ఫ్రెండ్స్ చూసుకోండి, మనం ఇలా కొద్దిగా ఎదరకు వచ్చాము. రైట్ సైడ్ మనకి రోడ్డుకి అటువైపు అన్ని కార్లు. అక్కడ చూస్తే మీకు మామిడికాయలు లోడ్లు దిగుతున్నాయి. అవతల వైపు జనాలు ఉన్నారు చూసారా ఫుట్పాత్, అదంతా మామిడిపల్లి మార్కెట్. మనం దగ్గరికి వెళ్దాము. రోడ్డు దాటడం పెద్ద టాస్క్ ఇప్పుడు. రే నేను పడతాను ఇందులో పడతాలే. పట్టండి రోయ్. ఒక్క నిమిషం అన్న మేము వెళ్ళిపోతాం. చూడండి ఇవన్నీ అవే అన్న. బుట్టలు అమ్మేది ఇటు సైడేనా ఫ్రెండ్స్? మనం అటేపు నుంచి ఇటేపుకి వచ్చాం కదా. ఇక్కడ చూడండి బుట్టలు అనమాట. మొత్తం బుట్టల రకాలు. అండ్ అలాగే ఇక్కడ చూడండి బంగినపల్లి, అన్ని బంగినపల్లి రకాలు ఉంటాయి. ఒకటే రకం ఇవన్నీ మొత్తం అయ్యాయి అన్నమాట. ఎంత తమ్ముడు ఇవి? బాక్స్ ఎన్ని ఉంటాయి? 40 కాయలు 600. చిన్న బాక్స్ అంటే సైజు చిన్న వస్తాయా? ఒక సైజ్ ఒకటే. బాక్స్ సైజ్ చిన్నది. ఓకే 40 కాయలు. ఇంకోటి ఎంత? 1100. ఇది ఎన్ని వస్తాయి? 60 కాయలు. ఇదేమో 40 కాయలు. ఎంత? 600. 70 కాయలు. ఎంత? 1100. ఇంకా పెద్దవి ఉంటాయి అంతేనా? 2 రకాలేనా? 2 రకాలే. ఓకే క్వాలిటీ అయితే ఇవేనా? ఏదైనా ఒకటే. ఇదిగోండి కాయ చూడండి, అన్నీ ఒకటే రకం కాయలంట. సో అది ఇక్కడ రేట్. ఇదిగో తమ్ముడు. చిన్న బాక్స్ అయినా పెద్ద బాక్స్ అయినా కాయ ఒకటే అయితే. ఓకే మామూలుగా నైట్ 10 దాటిన తర్వాత ఇక్కడ బుట్ట 300, 400 అంటున్నారు కదా. ఇది వేరన్నా, పారు వేరు. అంటే పారు అంటే ఫుల్ డ్యామేజ్ అయిన ఉంటుంది. సో డ్యామేజ్ అయిన కింద ఉంచేసి పైన 4-5 కాయలు పైన సెట్టింగ్ చేస్తారా? సెట్టింగ్ చేసి వేస్తారు. అవి చీకట్లో వేస్తాయి. అదా మ్యాటర్. పది తర్వాత నేను నిజంగా ఇప్పుడు ఎంత దూరం నుంచి వచ్చానంటే 300, 400 అంటే 4 అదే బుట్ట అంట కదా. బుట్ట 40 కాయలు 300కి 400కి ఇచ్చేస్తారంటే నేను ఎక్కడి నుంచి వచ్చా. గ్యాస్ మ్యాటర్ అర్థమైంది కదా. అది మామూలుగా అయితే అది మీకు 10 తర్వాత అంటే కింద అయితే కొన్ని డ్యామేజ్ కాయలు అయితే ఉంటాయంట. ఆ రేటుకి అయితే అంటే చీకట్లో ఎన్నింటి దాకా, అది 2 వరకు కూడా అమ్ముతారు కదా. 11ంటికి స్టార్ట్ అయ్యిద్ది అంట అది ఆ వ్యాపారం. 300, 400 బుట్టలు. ఇదైతే మాత్రం ప్రెసెంట్ 600 నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే హైయెస్ట్ ఎంత? 1200. బేరం అడగొచ్చా? బేరం కూడా ఆడుకోవచ్చు. అది బుట్టను బట్టి. అంటే 60 కాయలు 70 కాయలు అలా ఉంటాయి అనమాట. ఓకే బై థ్యాంక్స్. అది ఇక్కడ మ్యాటర్. ఇంకా ఎదరికి వెళ్దాము. మనం అలా నెక్స్ట్ షాప్ కి వచ్చామని చూడండి. ఇక్కడ ఇప్పుడే లోడ్ దిగింది అనమాట. దించుతున్నారు బుట్టలకి. ఇదిగోండి అసలు సిసలైన బుట్టలు ఇక్కడ ఉన్నాయి చూడండి. జనం కూడా చూడండి ఎలా ఉన్నారు. మొత్తం ఆ చివరి వరకు జనాలు అనమాట. అయ్యో ఎంతమంది ఉన్నారు చూడండి. ఆ చివరి వరకు ఉన్నారు జనం మామిడికాయల కోసం. బుట్టలు. ఇవన్నీ బంగినపల్లి అనుకుంటా. మొత్తం ఇవన్నీ రసాలేనా? ఎన్ని రసాలు అవి బంగినపల్లి. ఎలా బాబాయ్ బుట్టల రేట్ ఎలాగా? 1500. ఎన్ని కాయలు వస్తాయి? 50 కాయలు 40 కాయలు. 1500. ఏం బాబాయ్ అంత రేట్ చెప్తున్నారు? సైజులో అలా కాదు. యాక్చువల్ గా నేను వేరే ఊరు నుంచి వచ్చా. దూరం నుంచి వచ్చాను, వేరే ఊరు కాదులే. కానీ అంటే ఈ ఏరియాలో బుట్ట 400, 500 అంటున్నారు. ఆ రేట్లు లేవా? అమ్మరా చిన్న కాయలు వస్తాయి. చిన్న కాయలు బుట్ట కాయలలో చిన్న ఉంటాయి. డజన్లు కాదు. బుట్ట 400, 300 అమ్ముతారంట ఇక్కడ. చిన్న కాయలు పెద్ద కాయలు అమ్ముతారా నిజంగానే? మీ దగ్గర లేవు ఆ రకాలు? మీ దగ్గర ఎంత స్టార్టింగ్ ఎంత? హైయెస్ట్ ఎంత? 1300. అదే బేరమా ఆడుకొచ్చా మనకు కావాలంటే 50 కాయలు 60 కాయలు అలా ఇస్తారా? 60 కాయలు ఉంటాయి. 60 కాయలు ఉంటాయంట.
మొత్తం అన్ని రసాలే బాబాయ్ దగ్గర. ఈ చివరియా చివరి బంగినపల్లి, మిగతాయి రసాలా? బాగున్నాయి సైజులు బాగున్నాయి. ఈ ఇంకా మగ్గలేదు అనుకుంటా, కాయ నలిగిపోయిందిగా బాబాయ్. రసాలుగా ఎంత చెప్తున్నారు ఏంటి? 700 అడుక్కోనా? తప్పులేదులే, ఈ కాయ నలిగిందిగా. సరే సరే, ఈ 50 కాయలంట. కాదన్నా, ఇక్కడ 400కి 500కి దొరుకుతాయంటగా బుట్ట. పనికిరాని కాయలు పెడతారు నీకు. పనికిరాని కాయలు ఎందుకు? ఇగో ఈ ఉండే చూడు, 50 కాయలు ఎంత కావాలి నీకు? మామూలుగా మీ రేట్ ఎంత చెప్పండి? మా రేటా 900. 900 హైయెస్ట్. ఇంక బేరం ఆడేది ఉంటుందా? బేరం 700కి ఇచ్చేస్తాం. 700 ఫైనల్. మరి 400 500 ఉచితదేనా? అది 500 అది ఏముండదు. ఉచితదేనా? ఏం లేదా? ఉంటాయి మార్కెట్ లో, ఉంటాయి ఇంకా తక్కువగా. ఇక్కడే ఉంటాయంటగా? ఉంటాయి, దొరుకుతాయి. కానీ డ్యామేజ్ కాయలా? అలాగా అన్ని అంటుంది. అది ఫ్రెండ్స్ మ్యాటర్. అయితే అందరూ ఒకటే మాట చెప్తున్నారు. బాబాయ్ చెప్పు, ఏ క్వాలిటీ కావాలి? నాకు క్వాలిటీ కాదు, నిజంగా ఉంటాయా లేదా అని. మేము డాక్యుమెంటరీ చేస్తున్నాం టీవీలో డాక్యుమెంటరీ చేస్తున్నాం. నిజంగా అందరూ అలా అంటున్నారని చెప్పి అది అందువల్ల అడుగుతున్నాను అనమాట. ఉంటాయి క్వాలిటీ అంటే మీ దానికి తేడా ఉంటుంది అంతేనా? అది మ్యాటర్. ఎక్కడ తీసుకున్నా క్వాలిటీ తేడా ఉంటుంది. ఓకే, అదేలే, అది మ్యాటర్. అయితే ఇక్కడ మన దగ్గర ఏమున్నాయి ఒకసారి రేట్లు చెప్పండి, ఎవరైనా కావాలి తెస్తారు. ఈ 50 రకాలు అయ్యి అంటే 50 కాయలు వస్తాయా? 1200 ఫైనల్ రేటు. 11 ఇదిగోండి, అన్నను గుర్తుపెట్టుకోండి, 11 రూపాయలు అంట. ఇంకేమన్నా రసాలు ఎంత? రసం బాగుంది. ఇక్కడ చూడండి, నలగల కాయ కొద్దిగా బాగుంది. ఫైనల్ 700. బాగుంది. 60 కాయలు. అదేలే మీకు నచ్చింది మీరు చెప్తారు ఇంకంతే. అంతే అంతే. అంతేలే, మన అవసరాన్ని బట్టి. సూపర్. ఫుల్ అడాడు ఉంది మార్కెట్ అంతా. ఇక్కడ బాగున్నాయరా ఈ 50 కాయలు 60 సైజు అన్ని అంతేనే అనుకుంటా. ఇంకా అన్ని చోట్ల 50 60 సైజులు రాసేసి ఉన్నాయా? అదేలే. తమ్ముడు ఎంతమ్మా మీ దగ్గర రేట్ ఎంత? 1200 అక్కడ. మామూలు 60 అయితే రసాలు బంగినపల్లేనా ఓన్లీ? రా పులుసు కారిపోతుందో పక్క నుంచి పైన. బట్ రేట్లు బాగున్నాయిగా? ఫస్ట్ స్టార్టింగ్ లేదో చెప్పు 250 300 అని చెప్పి 250 300 అడుగుని వచ్చాను. బట్ ఇక్కడ లేదుగా. బాబాయ్ మన దగ్గర ఏమేమి దొరుకుతాయి? చిన్న రసాలు, బంగిరిపిల్లి, పెద్ద రసాలు, చెరుకు రసాలు అన్ని దొరుకుతాయండి. కానీ చెరుకు రసాలు అవి కొద్దిగా ఇంకా 10 రోజులు పడతాయి. ప్రస్తుతానికి మాత్రం చిన్న రసం, బంగిరిపిల్లి మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఎన్నింటి వరకు ఉంటారు ఇక్కడ? తెల్లవారు రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఉదయం ఈ రైతులందరూ కూడా 9 8 వరకు ఉంటారు. 8 తర్వాత అందరూ రైతులేనా? మిక్సింగ్ ఉన్నారు, అమ్మి వాళ్ళు ఉన్నారు. అలా కాదు బాబాయ్, ఇప్పుడు సరే మీ దగ్గర రేట్లు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, అది అడుగుతాను. మీ దగ్గర రేట్లు ఎలా ఉంటాయి? మా దగ్గర రేట్లు 600 నుంచి 1500 వరకు ఉందండి రసాలు. అయితే వాటిని బట్టి 600 నుంచి 1500. బంగిరిపిల్లి కూడా ఇంచుమించుగా 700 నుంచి 1400 దాకా ఉందండి. స్టార్టింగ్ 700 ఉందా? ఉందండి. సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేటు అది సార్. ఓకే, అంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సార్, ఇక్కడికి 9 దాటిన తర్వాత బుట్ట 300కి 400కి ఇస్తారంట. బుట్టకి 300కి 400కి వచ్చేవి అయితే ఈ చిన్న అంటే సైజులు చిన్నవి, నాసి క్వాలిటీ, నాసి రకాలు దొరుకుతాయండి ఆ రేట్లకి. అది సార్. అంటే దొరుకుతాయి కానీ కాయలు మాత్రం క్వాలిటీ తక్కువలో ఉంటాయండి. అది కొద్దిగా పనికి వస్తే కొద్దిగా పనికిరావు, ఆ విధంగా ఉంటాయండి. షాప్ మాది. అవునా? థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. మీది ఎక్కడమ్మా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పావని. థ్యాంక్ యూ అమ్మా. అవునా? సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా 700 అన్నారు అక్క. ఇప్పుడే అన్న అన్నాడు. సరే, నేను అందుకే మళ్ళీ వెనక్కి వచ్చాను. సరే అక్క, సరే.
అరవై కాయలు 800 చెప్పాలంటే 10 700కి ఎత్తి అక్క 700 కట్టి నేను 100 రూపాయలగా అడుగుతున్నా. ఏం కాయలు ఇవి? రసాలండి ఇవి. మరే కాయలు అనుకున్నారు ఏం రసాలు ఇవి? రసాలు అది కాదక్క నూజు వీడ ఏదో అంటారు కదా, అవేనా? బాగుంటాయి, స్వీట్ ఉంటాయా? నేను అరవలేదు నాన్న, తలనొప్పి కాదక్క అడగాలి కాక. నేను మాట్లాడలేదు ఎలా కాయలు బాగుంటాయి, అన్ని బాగుంటాయి కదా మరి. బాగానే ఉంటాయి. సరే ఇవ్వండి. ఫోన్ పే ఉందా? 2 సంచులు పట్టుకోండి ఇద్దరు. ఫస్ట్ ఇందులో వేసాక ఎన్ని అయితే అన్ని చెప్తా. 60 కాయలు అంటున్నారుగా. 2 4 6 20 22 24 25 26 27 28 29 30. చూడక్క ఇవి మచ్చలు ఉన్నాయిగా. సరే 80 మొత్తానికి అయితే మామిడిపల్లి అయితే కొనేసాం కదా. ఇంకా జనాలు చూడండి ఇంకెంతమంది ఉన్నారో. మార్కెట్ కి బాయ్ బాయ్ చెప్పేసి మనం అయితే ఇంటికి అయితే ఆటో బుక్ చేసుకున్నామండి. ఫైనల్ గా మనం అయితే ఇంటికి కూడా వచ్చేసామండి. ఇప్పుడు కాయలు కొద్దిగా అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి. అట్లా అసలు వాటి పరిస్థితి చూద్దాం ఏంటో. పావని మీకు రేపొద్దున బ్లాగ్ లో కనిపిస్తుంది. ఇంకొంటే కొద్ది గడ్డి ఇచ్చారు కదా, ఇంట్లో ఒక అట్టపెట్టి ఉంది అనమాట. ఈ అట్టపెట్టిలో సరి చేసేసి అవి నల్లయి కలర్ పేపర్లమ్ము ఆ టైపు. పావనికి మంచి ఆనందం వచ్చేస్తుందండి, నాకు భలే అనిపించింది. ఇంకోండి ఈ కడిగితే పోతాయంట ఇలాంటివి. కొన్ని ఉన్నాయి చూపిద్దాం అవి కూడా. అసలు ముందు ఇటు తింటే ఇట్ల పరిస్థితి ఏంటి అనేది అర్థం అవుద్ది. నీట్ గా ఇట్లా పేరు చేస్తున్నానండి. ఫస్ట్ చూడండి ఇన్ని కాయలు అయితే మొత్తం పేరు చేసాము. అలాగే ఒక్కసారి ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ డాగులు. ఒకసారి ఈ కాయ చూడండి పాడైపోయింది అనమాట. ఇలాంటివి ఉన్నాయి. ఒకసారి దీని సంగతి తర్వాత చూద్దాం. ఒకసారి మిగిలిన గడ్డి దీని మీద కప్పేద్దాం. నా ఒంటి నిండా గడ్డే. అది పేపర్ పెట్టేస్తే సమాప్తం. ఇంకా రేపొద్దున చూద్దాం వీటి సంగతి. ఇప్పుడైతే ఒక మామిడికాయ అర్జెంట్ గా టేస్ట్ చేయాలండి. టేస్ట్ చేసేద్దాం మరి. మంచి రసం ఒకటి నోరు ఊరిపోతుంది. పావని నాకైతే ఈ మామిడికాయ సెలెక్ట్ చేసి నీట్ గా కడిగేసి ఇచ్చిందండి. ఇప్పుడైతే ఈ రసాన్ని నోరు నా ఫేవరెట్ అయితే బంగినపల్లి అనమాట. పావనికి రసాలు ఇష్టం అని రసాలు తెచ్చాను. బట్ ఈ రోజు నుంచి నేను కూడా రసం ఫ్యాన్ అవుదామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా ఈ రసాన్ని రసం పిండేద్దాం మరి. ఎట్లా అనుకోవాలి? ఇట్లా మెత్తగా చేసుకోవాలా? ఇలా అనుకోవచ్చా? ఇలా అనుకొని తినాలంట. నాకేంటో రసాలంటే పెద్ద పావని అన్నట్టు నచ్చదు. కానీ నాకు ఏంటో ఇప్పుడు బ్లాగ్ చేసి వచ్చిన కాడి నుంచి రసం తినాలని తెగలాగేస్తుంది. నోరు ఏంటో అర్థం కావట్లా. ఉరాలు చెప్తే ఏదో అనుకున్నాను. పెద్ద స్వీట్ ఉందండి. బాబాయ్ మామూలుగా లేదు. ఇదిగోండి నోరు ఉరాలు మీకు కూడా. మామిడికాయలు పంపించిన మీకు కూడా. పావని ఫుల్ మెయింటైన్ చేస్తుంది. అంటే మెయింటైన్ చేయడం అంటే కంట్రోల్ అన్నమాట. పోర్షన్ అన్ని కంట్రోల్ చేసేసింది. 7 తర్వాత తింటలా. మనకి 7 అయినా 17 అయినా ఏదైనా ఒకటే కాబట్టి. అయ్యో బాబాయ్ మామూలు స్వీట్ లేదు బాబాయ్, పిచ్చి స్వీట్. చాలా తీగ ఉంది. నేను కూడా రసాలు ఫేవరెట్ అయిపోతానేమో ఇప్పుడు. అదే అలాగే ఉంది. ఒకవేళ పుల్లగుంటే ఎక్స్ప్రెషన్స్ లానే మీకు అర్థమైపోయి తీగా ఉంది కాబట్టి. నిజంగానే వాళ్ళు చెప్పారు స్వీట్ లేకపోతే నువ్వు నా దగ్గర రాకు అని చెప్పారు. అన్నట్టుగానే స్వీట్ అయ్యి బాబు పిచ్చ స్వీట్ ఉంది. అసలు బయట అయితే 1200 1300 అమ్ముతున్నారు డజన్. వీళ్ళు కూడా రేట్ చెప్పారు. బట్ ఏంటంటే సైజు బట్టి. ఇప్పుడు ఈ సైజు ఉందా, ఈ 60 కాయలు చెప్తాను 1000 రూపాయలు చెప్పారు. 800 అన్నారు. నేను 700 ఉన్నాయని నా దగ్గర 700కి బేరం ఆడా. ఇప్పుడు 500 కడితే ఇవ్వర్లే ఇంకా అసలు. ఇప్పుడు ఈ సైజు ఉంది చూసావా, ఈ 1200 చెప్తున్నారు. 1000 రూపాయలు ఫైనల్ అంటే. అడిగితే ఒక 50 రూపాయలు అటు ఇట్లో బేరం పావుడుకోండి ఇచ్చేస్తా ఉన్నారు. 60 కాయల సైజ్ ఇదే అన్నారు. కానీ ఇప్పుడు చూపించాను చూసారా, ఈ సైజ్ కూడా వచ్చినాయి అనమాట. ఇప్పుడు టైం చూడండి 26:16 అంటే అంత 11:15 అవుతుందండి. అయితే ఇంకా నేను ఈ మామిడికాయని అవసరం అయితే ఇంకొక 1-2 మామిడికాయలు వేసేసి పడుకుంటాను. మీరైతే మాత్రం నోరు ఊరుతా ఏంటి ఈ వ్లాగ్ చేసి లైక్ కొట్టడం మర్చిపోకండి, సరేనా? రేపు మళ్ళీ సాయంత్రం ఇంకో కొత్త వీడియోతో 6 గంటలకు మళ్ళీ కలుద్దామండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.